భారతదేశం అంతటా లక్షలాది మంది ఈపీఎస్ 95 పెన్షనర్లను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన నవీకరణ ఉంది. కనీస ఈపీఎఫ్ పెన్షన్ను 7,500 రూపాయలకు పెంచాలనే దీర్ఘకాల డిమాండ్ మరోసారి కీలక దశకు చేరుకుంది. మార్చి 9 నుండి దేశవ్యాప్తంగా ఉన్న ఈపీఎస్ 95 పెన్షనర్లు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 3 రోజుల డూ ఆర్ డే నిరసనను ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రధాన ప్రశ్న ఇది: ప్రభుత్వం నిజంగా పెన్షన్ను 1,000 రూపాయల నుండి 7,500 రూపాయలకు పెంచగలదా? ఇది 7.5 రెట్లు భారీగా పెరిగింది. లేదా ఆర్థిక పరిమితులు ఈపీఎస్ 95 పెన్షనర్లు గత 9 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఉపశమనాన్ని మరోసారి ఆలస్యం చేస్తాయా? నేటి వీడియోలో ఇప్పుడు ఏమి జరుగుతుందో, ఈ నిరసన ఎందుకు అంత ముఖ్యమైనదిగా మారుతోంది మరియు ఈపీఎస్ 95 పెన్షనర్లు చివరకు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న పెన్షన్ పెంపును పొందే నిజమైన అవకాశం ఉందా అని వివరిస్తాము. మేము అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వమని మేము అభ్యర్థిస్తున్నాము. ఈపీఎస్ 95 పథకం కింద కనీస నెలవారీ పెన్షన్ను 1,000 రూపాయల నుండి 7,500కి పెంచాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా మరోసారి తీవ్రమైంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్తో అనుబంధించబడిన లక్షలాది మంది ఈపీఎస్ 95 పెన్షనర్లు గొంతులను బలంగా లేవనెత్తుతున్నారు. ప్రస్తుత పెన్షన్ మొత్తం నేటి ఖరీదైన ప్రపంచంలో మనుగడ సాగించడానికి సరిపోదని చెబుతున్నారు. చాలా మంది ఈపీఎస్ 95 పెన్షనర్లు సగటున 1,171 రూపాయలు నెలవారీ పెన్షన్ను పొందుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ పెన్షన్పై పూర్తిగా ఆధారపడిన వృద్ధ పౌరులకు ఇంత తక్కువ మొత్తంతో మందులు, కిరాణా సామాగ్రి మరియు రోజువారీ ఖర్చులను నిర్వహించడం చాలా కష్టంగా మారింది. ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ బ్యానర్ కింద దాదాపు 9 సంవత్సరాలుగా దాదాపు 8.1 మిలియన్ల ఈపీఎస్ 95 పెన్షనర్లు ఈ డిమాండ్ను లేవనెత్తుతున్నారు. ఈపీఎస్ 95 పెన్షనర్లలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, సహకార సంస్థలు, మిల్లులు మరియు మీడియా సంస్థల మాజీ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు ఉద్యమం మరో ముఖ్యమైన దశలోకి ప్రవేశిస్తోంది. 9 మార్చి 2010, 11 తేదీల్లో జంతర్ మంతర్ వద్ద జరిగే 3 రోజుల నిరసనలో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది ఈపీఎస్ 95 పెన్షనర్లు న్యూఢిల్లీకి ప్రయాణిస్తున్నారు. ఈపీఎస్ 95 పెన్షనర్ల సుదీర్ఘ పోరాటంలో ఈ నిరసనను నిర్వాహకులు డూ ఆర్ డే క్షణంగా అభివర్ణించారు. ఈపీఎస్ 95 పెన్షనర్ల ప్రధాన డిమాండ్లలో నెలకు 7,500 రూపాయలు కనీస పెన్షన్, కరువు భత్యం, కుటుంబ పెన్షన్ ప్రయోజనాలు మరియు ఈపీఎస్ 95 పెన్షనర్లు మరియు పెన్షనర్ల జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య చికిత్స ఉన్నాయి. నవంబర్ 4, 2022న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అర్హులైన ఉద్యోగులకు అధిక పెన్షన్ ప్రయోజనాలను విస్తరించాలని ఈపీఎస్ 95 పెన్షనర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద పెంపుదల గురించి ప్రభుత్వం తన స్వంత ఆందోళనలను వ్యక్తం చేసింది. అధికారుల ప్రకారం ఈపీఎస్ 95 పెన్షన్ నిధి ప్రధానంగా యజమానులు మరియు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే విరాళాల ద్వారా నిధులు సమకూరుస్తుంది. ఉద్యోగుల జీతాలలో యజమానులు 8.33% వాటా చెల్లిస్తుండగా కేంద్ర ప్రభుత్వం 1.16% వాటా చెల్లిస్తుంది. గరిష్ట జీత పరిమితి 15,000 రూపాయలు. ఈపీఎస్ 95 కింద అన్ని పెన్షన్లు ఈ నిధి నుండి చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిని ప్రతి సంవత్సరం సమీక్షిస్తారు. తాజా యాక్చురియల్ వాల్యుయేషన్ పెన్షన్ ఫండ్లో ఆర్థిక లోటును చూపించింది. దీని కారణంగా కనీస పెన్షన్లో అకస్మాత్తుగా మరియు పెద్దగా పెరుగుదల లేదా ద్రవ్యోల్బణంతో అనుసంధానించడం ప్రస్తుతానికి ఆర్థికంగా కష్టంగా ఉంటుందని అధికారులు వాదిస్తున్నారు. ఏ పెన్షనర్ కూడా ఈ మొత్తం కంటే తక్కువ పొందకుండా చూసుకోవడానికి 2014లో కనీస పెన్షన్ 1,000 రూపాయలు నిర్ణయించబడిందని గుర్తుంచుకోవడం ముఖ్యం. కానీ 10 ఏళ్లకు పైగా తర్వాత ఆర్థిక పరిస్థితి గణనీయంగా మారిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు రోజువారీ జీవన వ్యయాలు బాగా పెరిగాయి. ఇప్పుడు దాదాపు 7.8 మిలియన్ల ఈపీఎస్ 95 పెన్షనర్లు ప్రస్తుత పెన్షన్ వృద్ధాప్యంలో ప్రాథమిక అవసరాలను తీర్చడానికి సరిపోదని చెబుతున్నారు. ఈపీఎస్ 95 పెన్షనర్లకు 7,500 రూపాయలు డిమాండ్ దశాబ్దాల సేవ తర్వాత ఆర్థిక భద్రత మరియు గౌరవం గురించి. దేశ రాజధానిలో వేలాది మంది ఈపీఎస్ 95 పెన్షనర్లు గుమగుడడం మరియు రాజకీయ దృష్టి నెమ్మదిగా పెరుగుతున్నందున రాబోయే రోజులు ఈ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్కు చాలా ముఖ్యమైనవి కావచ్చు. ప్రభుత్వం ఒక నిర్దిష్ట నిర్ణయం తీసుకుంటుందా లేదా
ఈపీఎస్ 95 పెన్షనర్లకు ఏదైనా ఉపశమనం ప్రకటిస్తుందా అనేది మొత్తం దేశం నిశితంగా గమనిస్తుంది. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ సమూహాలలో భాగస్వామ్యం చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.